హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో పచ్చి మామిడికాయలతో షర్బత్ అయితే తయారు చేస్తున్నాను. ఇది 4-5 నెలల పాటు నిల్వ కూడా ఆగుతుందండి. దీన్ని హిందీలో ఆంపన్న అని కూడా అంటారు. అయితే ఆంపన్న చాలా మంది రెగ్యులర్ గా చేసేవాళ్ళు ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు తాగే విధంగా అయితే చేస్తారు. కానీ ఇది మాత్రం 4-5 నెలల వరకు ఏమాత్రం పాడవకుండా స్టోర్ అయితే ఉంటుంది. ఎండ్లోంచి వచ్చిన వాళ్ళకి ఇదైతే మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అండి. దీనికోసం అయితే ముందుగా సబ్జా గింజలను అయితే నానబెట్టుకోవాలి. మనం ఎంతమందికి అయితే చేస్తున్నామో దాని ప్రకారం ఇక్కడ నేను 4 టీ స్పూన్ల వరకు సబ్జా గింజలను అయితే ముందుగానే నానబెట్టుకుని ఉంచుకుంటున్నాను. ఇప్పుడైతే బౌల్ తీసుకుని దీంట్లోకి వాటర్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ రెసిపీ కోసం 2 పుల్లటి మామిడికాయలను అయితే తీసుకుంటున్నాను. ఈ మామిడికాయలు ఏవైనా పర్వాలేదండి, చిన్న రసాలు పెద్ద రసాలు ఏదైనా తీసుకోవచ్చు. కానీ మామిడికాయ పచ్చిగా పుల్లగా అయితే ఉండాలి. ముందుగా అయితే ఇలా మామిడికాయలని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మామిడికాయల మీద ఉండే జిగురు దుమ్ము ఇవన్నీ కూడా పూర్తిగా పోయేంత వరకు ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ మామిడికాయలని మనం చెక్కు తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ రెసిపీని ఇక్కడ చూపిస్తున్నట్టు 2 మామిడికాయలతో అయితే చేస్తున్నాను. మీరు ఇన్ కేస్ క్వాంటిటీ పెంచుకోవాలనుకుంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డబుల్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు మామిడికాయలను అయితే ఈ విధంగా చెక్కు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకుని దీంట్లోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం చెక్కు తీసిన ఈ మామిడికాయలను అయితే ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వరకు రానివ్వాలి. నేను ఇక్కడ 3 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, మామిడికాయలు చక్కగా ఉడికిపోయినాయి. ఈ విధంగా వీటిని అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఈ మామిడికాయలను అయితే వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ఉడికించుకోగా మిగిలిన ఈ వాటర్ని అయితే పారబోయకండి. మనం మిక్సీ పట్టేటప్పుడు ఈ వాటర్ని అయితే యూజ్ చేసుకుంటాము. ఇప్పుడైతే ఇవి బాగా ఉడికిపోయినాయి కాబట్టి మనకి ఈ మామిడికాయ గుజ్జు అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా బౌల్ తీసుకుని దీంట్లోకి ఈ మామిడికాయ గుజ్జును అయితే ఈ విధంగా తీసుకోవాలి. మనం ఇలా మామిడికాయలను ఉడికించడం వల్ల గుజ్జు అన్నది ఇలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా మొత్తం గుజ్జు తీసేగా మిగిలిన ఈ టెంకనైతే ఇంకా మనకు అవసరం లేదు, పాడేద్దాము. ఇలా 2 కూడా ఈ విధంగా గుజ్జు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి మనం ఏదైతే ఈ మామిడికాయ గుజ్జు తీసుకున్నామో ఇదంతా కూడా వేసుకోవాలి. దీనిలోకి 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ ఏమి వేయకుండా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ కింద దీన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 కప్పు వరకు పుదీనా అయితే వేసుకోవాలి. ఇలా పుదీనా వేసుకోవడం వల్ల మనకి మంచిగా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ఇలా పుదీనా వేసుకోవడం స్కిప్ చేయకండి. ఇప్పుడైతే వాటర్ ఏమి వేయకుండా దీన్ని మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా అయితే మనకి కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడైతే స్టవ్ మీద ఇలా కడాయి పెట్టుకుని దీనిలోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే మరో టీ స్పూన్ వరకు సోంపుని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను వేసుకోవాలి. జీలకర్ర వల్ల మన ఒంట్లో వేడి తగ్గుతుంది. అలాగే సోంపు అయితే చక్కగా డైజెషన్ సిస్టమ్ అనేది చక్కగా పనిచేసేటట్లు చేస్తుంది. అలాగే మిరియాల్లో యాంటీబయాటిక్స్ ఎక్కువ ఉంటాయని మీకు తెలుసు కదా. వీటిని అయితే లో ఫ్లేమ్లో వేపించుకోవాలి. 2-3 నిమిషాల పాటు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారాక ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తని పౌడర్ కింద తయారు చేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దీనిలోకి 1 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. ఇలా 1 కప్పు వేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఈ షుగర్ వాటర్లో పూర్తిగా కరిగేంత వరకు ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ కరిగించుకోవాలి. చూడండి, ఇలా షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మామిడికాయ గుజ్జు ఉంది కదా, దాన్ని అయితే ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇలా మామిడికాయ గుజ్జు మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఇలా కంటిన్యూస్గా ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక 3-4 నిమిషాలకి ఇది ఉడకడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్నాక ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం మిక్సీ పట్టుకున్న పొడి అయితే ఉంది కదా, అది ఇప్పుడు వేసుకోవాలి. ఇలా పొడి మొత్తం వేసుకున్న తర్వాత ఏమాత్రం ఉండలు కట్టకుండా ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత
పాకం అనేది రావడం స్టార్ట్ అవుతుంది. మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా 3-4 నిమిషాలకి ఇక్కడ నేను పాకం చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టు లేత తీగ పాకం అయితే రావాలి. ఇలా లేత తీగ పాకం రాగానే ఇంక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా వస్తే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత దీనిలోకి ఒక 2 నిమ్మకాయల జ్యూస్ని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ జ్యూస్ వేయడం వల్ల షర్బత్ అన్నది ఎక్కువ కాలం నిల్వ ఆగడానికి మనకి మంచి ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 4గురికి సరిపోయేటట్టు ఇక్కడ నేను తయారు చేస్తున్నాను. ముందుగా ఐస్ని ఇలా క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఇలా షర్బత్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా, అవైతే వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 లీటర్ వరకు చిల్లుడు వాటర్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి. మరి మీరు ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.